శతాబ్దాల కళ రామమందిర నిర్మాణం సాకారం అవుతుంది. దీనిలో భాగంగా ఏ ఇద్దరు కలిసినా ఒకటే మాట, జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ గురించే చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి మహాశక్తి ఆలయంలో ఉన్నాం. అసలు ఏంటి రాముని గొప్పతనం, అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది, రామనామానికి అంత శక్తి ఎక్కడిది తెలుసుకుందాం. మనతో వేద పండితులు ఉన్నారు, వంశీ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామం అనేదే వరం. అది ఎవరు పఠించినా, అది హనుమంతుడు కావచ్చు, వాల్మీకం అంటే ఒక పుట్టలో ఉన్నటువంటి ఒక ఋషి, ఏదైతే ఒక బోయవాడు రాముని చరిత్రను తెలుసుకోవడానికి ఆ రామనామాన్ని నారదుడు ఇచ్చినటువంటి ఆ రామనామాన్ని పఠిస్తూ, శ్రీరామనామాన్ని పఠిస్తూ వాల్మీకంలో నుండి వాల్మీకి మహర్షి వచ్చినట్టు, వాల్మీకి నుండి పుట్ట నుండి వచ్చిన మహర్షి పోయేవాడైనటువంటి ఈ వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో రాముని నామమే చాలా పవిత్రమైనది. మనం ఎప్పుడు చూసుకున్నా కూడా రాముని గురించి మాట్లాడాలంటేనే తన్మయత్వం వస్తుంది. ఎందుకంటే ఒక సోదరుణ్ణి పోల్చాలంటే రాముని లాంటి అన్నం ఉండాలంటారు. ఒక భర్తను చూడాలంటే రాముని లాంటి భర్త రావాలంటారు. ఒక కొడుకును చూడాలంటే రాముని లాంటి కొడుకే కావాలంటాడు. అదే ఒక రాజును చూడాలంటే రామరాజ్యమే కావాలంటారు. అంటే రాముడు ధర్మానికి ప్రతీక కాదు, రాముడే ధర్మము. రాముడు ఏది చేస్తే అదే ధర్మము. అంత పరమ పవిత్రమైనటువంటి ఆ రామనామానికే అంత శక్తి ఉన్నది. రాముని యొక్క పవిత్రతను పురస్కరించుకొని ఇప్పుడు అయోధ్యలో రామ మందిరాన్ని కట్టడం జరుగుతుంది. బాలరాముని ప్రతిష్టాపన జరుగుతుంది. రాముడు అయోధ్యకు చేరినప్పుడు దీపాలతో, దీపావళి పూజ మనం అందుకే చేసుకుంటాం, దీపాలతో అందరూ స్వాగతం పలికారు. మళ్ళీ ఇన్ని వందల సంవత్సరాలతో తర్వాత రాముడు మరలా అయోధ్యకు చేరుతున్నాడు. అయోధ్యలో ప్రతిష్టాపన జరుగుతుంది. అందుకే ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలను ముగ్గు వేసి ఆ రాముణ్ణి పూజిస్తూ రాముడు ప్రతి ఇంటికి రావాలని కోరుకుంటూ ఆ రాముణ్ణి ప్రతిష్ఠించడం జరుగుతుంది. రేపు మన మహాశక్తి దేవాలయంలో ఉదయాత్పూర్వం నుండే భజన కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా పారాయణము, రామనామ స్తోత్ర పారాయణము, అలాగే ఆ అభిషేకము, సీతారాములకు అభిషేకము మరియు సీతారాములకు ప్రత్యేకమైన హోమము జరుగుతుంది. రాముని యొక్క నామ ప్రభావము చేత చాలామంది తరించారు. అంటే ఎట్లాంటి ఫలితాలు వస్తాయి రామనామాన్ని జపిస్తే? అనేక శక్తి ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టత. ఈ రామనామం వల్ల ఏంది అసలు? చాలా విశిష్టతలు ఉన్నాయి. అందులో ఒకసారి చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, రాముని కంటే కూడా రామనామానికి చాలా శక్తి ఉంది. ఎందుకంటే రాముణ్ణి ఎదిరించడానికి ఆంజనేయుడు వాడిన అస్త్రం కూడా రామనామమే. ఆ రామనామము తలవడం వల్ల చాలా గొప్పనైన ఫలితాలు కలిగాయి. దీనికి ఒక కథ ఉంది. పూర్వం రాముడు ఈ వారధి కట్టేటప్పుడు రామనామాన్ని బండల మీద రాసి నీళ్ళలో వదిలితే బండలు తేలుతున్నాయని తెలుసుకున్న రాక్షసులు చాలా భయపడ్డారు. వచ్చేవాళ్ళు చాలా మాయాలతో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఈ లంకకు వస్తే మనని వట్టిగానే హతమారుస్తారు కావచ్చు అని ఆ రాముని నామానికి భయపడ్డ రాక్షసులకు రావణుడు ధైర్యం చెప్పడానికి తాను ఒక బండను తీసుకొని నీళ్ళలో వేసి, చూడండి ఇప్పుడు నా మహిమ కూడా అని చెప్పి ఆ బండను నీళ్ళలో వేసినప్పుడు ఆ బండ కూడా తేలింది. అప్పుడు ఆ రాక్షసులందరూ కూడా ఆ బండను చూసి సంతోషం పడ్డారు, ధైర్యం తెచ్చుకున్నారు. కానీ ఆ తదనంతరం అందరూ, ఆ విభీషణుడు అలాంటి వాళ్ళందరూ కూడా తెలిసిన విషయం ఏంటంటే, ఎందుకు ఈ రాయి తేలిందని రావణుని అడగగా అప్పుడు చెప్పాడు, రావణుడే అన్నాడు, నీకు రామనామం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రామనామానికి శక్తి ఉంటే ఈ బండ తేలుతుందని. అది రావణుడు వేసినా కూడా ఆ బండ తేలింది. అంటే రామనామానికి అంత శక్తి ఉంది. అదే రామునికి చాలా పవిత్రతను రామనామానికి పవిత్రతను తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఎటువంటి విషయాల్లోనూ కూడా రాముడు ధర్మాన్ని తప్పడు. ఆ విషయాన్ని ఆ లంకాధిపతి కూడా చెప్పాడు. అలాగే ఒకానొక సమయమునందున
ఆంజనేయ స్వామి రాముని నామాన్ని రాసి బండలు వేస్తుండగా రాముడు కూడా తన నామాన్ని ఒక బండపై రాసి నీళ్ళలో వదిలాడట. అప్పుడు ఆ బండ మునిగిపోయిందట. అప్పుడు ఆంజనేయుడు చూసి నవ్వాడట. చూసి నవ్వుతే అన్నాడు, ఇది ఎందుకు జరిగింది ఇలా అంటే, ఎవరైతే రాముని నామాన్ని పట్టుకుంటారో వారు సముద్రాన్ని దాటగలరు, ఎవరైతే రాముడు వదిలిపెట్టాడో వాడు జీవితంలో పైకి రాడు, మునిగిపోతూనే ఉంటాడు. అలాగే ఆ రామనామానికి రాముణ్ణి వదిలిపెట్టడం వల్ల జీవితంలో ఎవరు పైకి రారు. రామనామాన్ని స్మరిస్తేనే సాగరం, సంసారం ఒక సాగరం అంటారు, ఆ సాగరాన్ని ఈదుతూ దాటి వెళ్ళగలుగుతారు. అలాంటి విశేషమైనటువంటి నామానికి అంత శక్తి ఉంది. ఎట్లా అనిపిస్తున్నారు రేపు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు? ఇది చాలా ఆనందాన్ని, అసలు ఒళ్ళు తన్మయత్వంతో ఏం మాట్లాడుతున్నామో తెలియడం లేదు, అంత ఆనందం ఉంది. ఎందుకంటే రాముడు అయోధ్యలో ఉండడం అయోధ్యకు కాదు ప్రపంచానికే చాలా గొప్పనైన విషయం. చాలా దేశాలలో, అది అన్యమతస్థ దేశాలలో కూడా ఇప్పటికీ రామలీల జరుగుతూ ఉంటుంది. కానీ మన ఎక్కడైతే రాముడు పుట్టాడు అని మనం పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు వర్ణించాయో ఆ అయోధ్యలోనే రాముణ్ణి మళ్ళీ ప్రతిష్ఠించడం ఎలా అనిపిస్తుందంటే, రాముడు వనవాసం నుండి తిరిగి మళ్ళీ అయోధ్యకు చేరాడు కాబట్టి ఈ భక్తజన సందోహం అంతా కూడా రాముని ప్రజలు అదృష్టం చేసుకొని కొన్ని తరాల అదృష్టంతో ఇప్పుడు అందరూ కూడా ఈ రామ ప్రతిష్టాపన చూడగలుగుతున్నారు. అది ఎన్ని జన్మల సుకృతం ఉంటే కానీ ఆ ప్రతిష్టాపనకు మనకు అంత బలం వచ్చేది కాదు, అంత అదృష్టం కలిగేది కాదు. సో మొత్తం మీద రాముని యొక్క నామం యొక్క గొప్పతనం చక్కగా వివరించడం జరిగింది. అలాగే సంసారం అనే సాగరాన్ని ఈదాలన్నా, సముద్రాలు దాటాలన్నా రామనామం ఒక్కటుంటే చాలు, అన్నీ సాధించడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మొత్తం మీద భక్తిభావంతో పులకించిపోతున్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తులు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.